నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మార్చి నెల 18వ తారీఖు 2025 మంగళవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయం ఉదయం 6:25 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:23 ఈ రోజు తిథి చవితి రాత్రి 10:09 వరకు. తదుపరి పంచమి తిథి ప్రవేశము. నక్షత్రం స్వాతి నక్షత్రం సాయంత్రం 5:45 వరకు. తదుపరి విశాఖ నక్షత్ర ప్రవేశము. ఈ రోజు వర్జము రాత్రి 12:09 నుండి రాత్రి 1:57 వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 8:48 నుంచి ఉదయం 9:36 వరకు. మరలా తిరిగి రాత్రి 11:11 నుంచి రాత్రి 11:59 వరకు. యమగండ కాలం ఉదయం 9:24 నుంచి 10:54 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:49 నుంచి తెల్లవారి 5:37. అమృత గడియలు ఉదయం 8:16 నుంచి ఉదయం 10:04 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 12:48 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు అనుకూలతతో మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. స్థిరమైన నిర్ణయాలను తప్పనిసరిగా తీసుకోండి. ఫలితాలు ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటుంది. విద్య ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి, వ్యవసాయంలో అభివృద్ధి, పెట్టుబడులకు అనుకూలమైన సమయము. తదుపరి మీకు చెప్పదగిన పరిహారము శివుడి ఆలయంలో మీ పేరిట పూజ చేయించుకోండి. దీంతో పాటు సుదర్శన మంత్రాన్ని 108 సార్లు చదివే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి సూర్యుడు బలంగా ఉండడం వల్ల మనోధైర్యంతో ముందుకు వెళ్తారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. పెట్టుబడులకు చక్కని సమయము. ఫలితాలు విద్య ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగంలో అభివృద్ధి కనబడుతోంది. ఆర్థిక లావాదేవీలు చక్కగా ఉంటాయి. కీలకమైన వ్యక్తుల యొక్క పరిచయాలు, శుభవార్తలు వినడము, శుభకార్యాలు చేసే పరిస్థితి గోచరిస్తోంది. మీకు చెప్పదగిన రెమెడీసు సూర్య నమస్కారం చేసుకోండి. సూర్యుడికి అర్ఘ్యమిచ్చే ప్రయత్నం చేయండి. ఆదివార నియమాలు తప్పనిసరిగా పాటించుకోండి. తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి వారి యొక్క గ్రహస్థితి బుధుడు అనుకూలంగా ఉండడం వల్ల విజయ సూచనలు కనబడుతున్నాయి. ఆర్థికంగా లాభపడే అవకాశం ఈ రోజు గోచరిస్తోంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశము, బదిలీలు ఉంటాయి. దీంతో పాటు ప్యాకేజ్ పెరిగే అవకాశం కనబడుతోంది. ఆర్థిక లాభ సూచనలు కనబడుతున్నాయి. పెట్టుబడులకు అనుకూలమైన సమయము. వ్యాపార వ్యవసాయ వాణిజ్య రంగంలో ఉన్న వారికి, పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి కూడా చాలా చక్కని సమయము. పెట్టుబడులు పెట్టుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము పసుపును దానం చేయండి. దీంతో పాటు గురువారం రోజు గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకొని శనగలను కనుక దానంగా ఇచ్చుకున్నట్టయితే గురు సంబంధిత ఏవైనా దోషాలుంటే పోయే అవకాశం గోచరిస్తోంది.